నేను బెంగళూరు పట్టణానికి వెళ్ళానండి. నేను స్టేషన్ దిగిన తర్వాత ఒక బ్రదర్ వచ్చారు అక్కడికి నన్ను తీసుకెళ్ళడానికి. ఆయన బండి మీద తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ భవనాలు చూడటానికి నా కళ్ళు సరిపోలేదు. అన్నీ 100 అంతస్తులే. మనకైతే 6 అంతస్తులు, 7 అంతస్తులు, 10, 20, 30 ఉంటాయేమో. 100 అంతస్తులు భవంతులు వారు ఆకాశంలో కట్టుకున్నారేమో అన్నట్లుగా అంత పెద్ద పెద్ద భవనాలు, కంటికి ఆకర్షణీయమైన ఎన్నో ఉన్నతమైన భవనాలు, ప్రదేశాలు, ప్రాంతాలన్నీ నేను చూస్తూ వెళుతున్నప్పుడు ఇలాంటి ప్రాంతం కూడా మనుషుల మధ్యలో ఉంటాయా అని నేను మొదటిసారి విన్నాను, కానీ నా కళ్ళారు మొదటిసారి నేను చూశాను. అయితే బెంగళూరు కొరకు చెప్పడానికో, భారతదేశంలో ఉన్న లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉన్న ఉన్నతమైన నగరాల కొరకు చెప్పాలన్న తాపత్రయం నాకు లేదు, కానీ మనం వెళ్ళబోయే నూతన యెరూషలేము అది ఎలా ఉంటుంది, దానిలో ఏముంటాయి, ఏమి ఉండవు, అక్కడికి వెళ్ళాలంటే కావలసిన అర్హతలు ఏంటో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడగలిగితే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. 10వ వచనం కూడా మనం చదివితే, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ అంశంలో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి పేరు ప్రియుడైన యోహాను. ఈయన యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో జరిగే పరిస్థితులన్నిటినీ, యేసు ప్రభు మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆయన స్వారూప్యమును, ఆయన ఉగ్రతను, ఆయన తీర్పును సమస్తమును కనులార చూచిన వ్యక్తిగా ఈ ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధాత్ముని ప్రేరేపణ చేత రాసి మనకు అందించినట్లుగా మనకు తెలుసు. ఈ యోహాను ఆత్మవశుడై ఉండగా అంటే ఆత్మవశంలోనికి వెళ్ళిపోగా, వాస్తవానికి మనము ఆత్మను పొందుకుంటాం, అంతవరకే సరిపెట్టుకుంటాం, ఆత్మ పూర్ణతలోకి వెళ్ళాం. 3వ స్టెప్ ఏంటంటే ఆత్మవశంలోకి వెళ్ళిపోవటం. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. 1 దేవుని ఆత్మను పొందుకునుట, 2వది ఆత్మను సంపూర్ణంగా పొందుకునుట, 3వది ఆత్మవశంలోకి వెళ్ళిపోవటం. అంటే ఆత్మవశంలోకి వెళ్ళిపోవటం అంటే ఇంకా ఆ వ్యక్తికి లోకంతో, లోక సంబంధమైన విషయాలతో, మానవ సంబంధితమైన పరిస్థితులతో, అంటే మనిషిగా ఉంటాడు, తింటాడు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ లోకమును ఏమాత్రం పట్టించుకోకుండా, ఆలోచన చేయకుండా పరిశుద్ధాత్ముని ఆధీనంలోకి వెళ్ళి బ్రతుకుచున్న వ్యక్తి ఇలాంటి వాటిని చూడగలడు. కనుక ఆత్మవశంలోకి వెళ్ళిన అతను, ఒక దేవదూత ఆయన్ని తీసుకెళ్ళి ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు. దాని పేరు నూతన యెరూషలేము, న్యూ జెరూషలేం. ఈ పట్టణము దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్నది. అది ఎలా ఉందంటే, వివాహానికి తన భర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తె వలె ఉన్నది అనే మాటలు మనం అక్కడ చూస్తాం. 12 చదవండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ పట్టణము చుట్టూ ప్రాకారం ఉందంట. ఈ యెరూషలేము, నూతన యెరూషలేము అనే పట్టణం చుట్టూ ప్రాకారం ఉందంటే, ఎత్తైన ప్రాకారం. ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయట. ఈ 12 గుమ్మాల దగ్గర 12 దేవదూతలు కాపలా ఉన్నారంట. నేను చాలాసార్లు ఆలోచించుకునేవాడిని ఏమనంటే, మనిషిగా పుట్టాము ఎందుకు, దేవుడు దేవదూతగా చేసి ఉంటే ఎంత బాగుండు. కానీ ఈ మాట చదివిన తర్వాత దేవుడు మనిషిని దేవదూత కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. కారణం చెప్పమంటారా? మనుషులేమో నూతన యెరూషలేము అనే పట్టణంలో ఉన్నారు, దేవదూతలు అంటే అందరని నేను చెప్పలేను, కానీ కొంతమందిని దేవుడు 12 మందిని కాపలా పెట్టాడు.
ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు చూడండి. ఆ ప్రాకారం చుట్టూ 12 గుమ్మాలు ఉన్నాయి. 12 దేవదూతలు, అంటే 12 మంది దేవదూతలు ఆ యొక్క ద్వారములకు కాపలా ఉన్నారు, కావలివారుగా ఉన్నారు. ఆ 12 గుమ్మాలకి 12 పేర్లు పెట్టారు. ఎవరు పేర్లు పెట్టారంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు పెట్టారు. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12. ఆ 12 దేవుడు పెట్టాడు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు మనం మందిరానికి పేరు పెట్టుకోవాలనుకోండి, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని, శిలువధారి ప్రార్థనా మందిరం అని, యేసు ప్రభు పేరు కలిసే ఏదో ఒక పేరు, అంటే యేసు ప్రభు పేరు ఉన్న అర్థాన్ని ఇచ్చే ఏదో ఒక మాట చేత మనం ఇంటికి కానీ, చర్చికి కానీ, మినిస్ట్రీకి కానీ పేరు పెట్టుకుంటాం. ఈ మధ్యలో మినిస్ట్రీలు కూడా మనుషులు వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటున్నారు. మీరు ఎక్కడైనా చూసారో లేదు? దేవుడి పేరు పక్కన పెట్టేశారు, దేవుడు అక్కడ లేడు. ఇప్పుడు మనుషులు సేవకులు వారి మినిస్ట్రీస్కి వారి పేర్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వారి పేర్లు పెట్టుకోవటం ఇది చాలా పెద్ద ట్రెండ్గా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ మనిషి పేరు కనబడద్దో దేవుడు ఆ ప్రాంతంలో ఆ పరిచర్యలో ఉండడు. సో మనము మన ఇంటికి, మన పరిచర్యలకి, మన సంఘానికి దేవుని పేరు పెట్టుకుంటే దేవుని యొక్క నూతన యెరూషలేము అనే పట్టణానికి, దాని ప్రాకారానికి ఉన్న 12 గుమ్మాలకి మనుషుల గోత్రాల పేర్లు పెట్టుకున్నాడు ఆయన. ఎంత ఆధిక్యత మనకు చూడండి. మనం దేవుడు గొప్పవాడని, ఆయన సర్వశక్తిమంతుడని ఆయన పేరు మనం పెట్టుకుంటున్నాము, మన పరిచర్యలకి, ఇంట్లోకి పెట్టుకుంటున్నాం. అయితే దేవుడు ఆయన పట్టణానికి మనుషుల గోత్రముల పేర్లు పెట్టుకున్నాడు. మనకి ఎంత విలువ ఇచ్చాడో ఈ రాత్రి మీరు గ్రహించుకుంటారని మాట చెబుతున్నాను. ఇందాక ఒక మాట చెప్పాను, దేవదూతలనేమో ద్వారముల దగ్గర ద్వారపాలకులుగా పెట్టాడు. అంత మాత్రమే కాదు, ద్వారపాలకులుగా పెట్టి మనల్నేమో నూతన యెరూషలేము పట్టణంలో ఉంచాడు. ఇప్పుడు రెండో మాటగా చూస్తే అక్కడ ఆ 12 గుమ్మాలకి మనుషుల గోత్రముల పేర్లు పెట్టి ప్రభు మన పైన ఉన్న ప్రేమను కనుపరుస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమకు మన ప్రాణం అర్పించినా సరిపోదు. తెలుసా మీకు? దేవుని ప్రేమ లేకపోతే మనం ఎక్కడ నిలబడలేము. తెలుసా మీకు ఆ సంగతి? మనల్ని మనుషులు ముందుకు రానీరు. నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి చాలా విషయాలు చూస్తూ వస్తుంటాను. దేవుని ప్రేమ మన మీద లేకపోతే, దేవుని కృప, దేవుడు మనల్ని కాపాడి మనల్ని బలపరిచే ప్రయత్నం చేయకపోతే మనుషులు ఎప్పుడు మనకు చేయూతనివ్వరు. ఎవరు? ఇంకా ఈ రాత్రి ఇక్కడ కూర్చుంటున్న నీవు, నాకు ఎవరో ఏదో చేస్తారు, నేను వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నాను, నేను ఈయన మీద ఆశ పెట్టుకున్నాను, నేను వారి మీద నా మనసు పెట్టుకున్నానని నీ మనస్సులో నీవు అనుకుంటున్నట్లయితే ఎప్పటికీ నీ ఆశ అలాగే మిగిలిపోతుంది. ఏ మనిషి నీకు చేయూతనివ్వడు. ఇవ్వగలిగిన మంచి విశాలమైన మనసు కలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీద పెట్టుకొని మనసు. 130వ కీర్తనలో దావీదు భక్తుడు అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును అని రాయబడింది. ఎవరి మీద పెట్టుకోవాలంటే ఆశ? దేవుని మీద పెట్టుకోవాలి. 12 గుమ్మములకు 12 ఇశ్రాయేలీల గోత్రముల పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఈ యొక్క పట్టణపు ప్రాకారముకి 12 పునాదులు ఉన్నాయట. దేర్ ఆర్ 12 ఫౌండేషన్స్. ఈ 12 పునాదులకి యేసు ప్రభుతో కలిసి పరిచర్య చేసి దూషణను, భయంకరమైన శ్రమను, చిత్రవదను అనుభవించి చనిపోయిన 12 మంది శిష్యుల పేర్లు యేసు ప్రభు ఆ పట్టణపు ప్రాకారపు పునాదులకు పెట్టాడట. పట్టణపు గుమ్మాలకేమో ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు పెడితే, పట్టణపు పునాదులు 12 పునాదులకేమో యేసు ప్రభుతో నడిచిన, ఆయన తర్వాత ఘనమైన పరిచర్య జరిగించిన యేసు ప్రభు 12 మంది శిష్యులు పేర్లు పెట్టాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పేరు మీద సెంటి స్థలం ఉంటే భూమి మీద ఆగం. ఇప్పుడు పేతురు గారికి ఏముంది అక్కడ పైన? యాకోబుకి, యోహాను, వీళ్ళకి ఏముంది? వాళ్ళ పేరు మీద దేవుడు ఒక పునాది రాసి ఉంచాడు. పరలోక రాజ్యంలో వారు స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు, ఆస్తిపాస్తులను సంపాదించుకున్నారు. ఈ భూమి మీద ఎంత సంపాదించుకున్నా, ఏం సంపాదించుకున్నా మనం ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అయితే అందుకే ప్రభు చెప్పారు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. వేటిని వెతకాలి మనం? వేటిని వెతకాలి మనం? నిజం చెప్పండి. పొద్దున్న లెగిస్తే పండుకునేంత వరకు మన ప్రాణము, మన మనస్సు, మన తాపత్రయం ఏమి ఎదుగుద్ది?
ఈ లోకాన్ని ఎలా సంపాదించుకుందాం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఇదే కదా మన తాపత్రయం. అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి. ఇది ఔటర్ పార్ట్ అన్నమాట. 12 గుమ్మములకు ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లు, 12 పునాదులకు యేసు ప్రభు శిష్యుల పేర్లు ఆయన పెట్టి ఆ పట్టణపు వైభవాన్ని ఆయన చెబుతూ చాలా అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది చూడండి. అట్లాంటి దగదగ మెరిసే పట్టణం ఈ భూమి మీద మరి ఎక్కడ కనపడదంట. చూడండి ఒకసారి 11వ వచనాన్ని చూద్దాం. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వలె అమూల్య రత్నములను పోలి ఉన్నది. 16వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. ఈ మధ్యలో ఇల్లులు చాలా బాగా కట్టుకుంటున్నారండి. ఎక్కడి నుంచో రాజస్థాన్ నుండి మార్బుల్స్ తెచ్చుకుని ఒక ఆయన చెప్తున్నారు నాకు, ఫ్రాన్స్ నుండి చక్కెర రప్పించుకున్నాడట విమానంలో. ఈ ఇల్లు అందంగా కనపడడానికి ఎన్ని ప్రయత్నాలు మనం చేసుకుంటున్నాం. అయితే పరలోక రాజ్యపు మహిమకు, అంటే నూతన యెరూషలేముకున్న మహిమకు, ప్రకాశమానానికి, ఆ సంపూర్ణమైన ఆ యొక్క ఆ బ్యూటీనెస్కి ఈ భూమి మీద ఉన్న ఏ ఊరు, ఏ పట్టణము, ఏ బిల్డింగ్ కూడా సాటి కాదు. అంత అద్భుతంగా ఉంది చూడండి. దగదగ మెరిసిపోతుందట. సూర్యకాంతమణులతో దేవుడు కట్టాడట. అది చాలా అద్భుతంగా, ప్రకాశమానంగా, దగదగ మెరుస్తూ ఉందట. ఆ పట్టణానికి మనం అందరం చేరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన ఇంటి కోసం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ రాత్రి. దగదగ మెరిసిపోతుంది. మన ఇంటికి రంగేస్తే ఎంతకాలం మెరుస్తుంది? సంవత్సరం మెరుస్తుంది. సంవత్సరం తర్వాత రంగెలిసిపోతుంది. మరల వేసుకోవాల్సిందే. అది బల్బు అయినా లేకపోతే చెక్క అయినా ఇంటికి వేసుకునే రంగు ఏదైనా సరే అది కొంతవరకే మెరుస్తుంది, కొంతవరకే ప్రకాశాన్ని ఇస్తుంది. తర్వాత ఆగిపోతుంది, ఆరిపోతుంది, తరిగిపోతుంది. అయితే నూతన యెరూషలేము అనబడిన ఆ పట్టణం ఎప్పటికీ మరి ఎప్పటికీ యుగ యుగములకు అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అక్కడికి మనం ప్రయాణం చేయాలి. ఇది దీని యొక్క భౌతిక సంబంధమైన, అంటే ఈ పట్టణము చూస్తూ వచ్చాం. 12 గుమ్మములు, 12 పునాదులు, మూడవది దగదగ ప్రకాశించే వైభవం కలిగిన పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పట్టణంలో ఏముంది? ఆ పట్టణంలో ఏముంది? మొదటి మాట మనం చూస్తే కనుక అదే 21వ అధ్యాయం 4వ వచనాన్ని, ఆ వచనమంతా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే ఆ పట్టణంలో ప్రేమ ఉంది. ఏముంది చెప్పండి? దేవుడట, యేసు ప్రభు అట, ఆయన మనల్ని దగ్గరికి తీసుకుని మన కన్నీటి బాష్ప బిందువులను తుడుస్తాడట. మనిషి అన్ని సంపాదించుకోగలడు, అన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, సంపాదించుకుంటున్నాడు. కానీ వెలపెట్టి కొనలేనిది, దాని చేత మాత్రమే సంతృప్తి పడే ఒక అంశం ఏంటంటే ప్రేమ. ఈ కడవరి దినాల్లో ఏ ఇంట్లో చూసినా ప్రేమ లేదు, అంత యాక్టింగే. మీరు కావాలంటే చూసుకోండి. సంఘాల్లో చూసిన యాక్టింగే, సేవకుల మధ్య చూసిన యాక్టింగే. మనిషి తాను మోసం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు. నిజాయితీగా ఉండరు. కుటుంబంలో ప్రేమ లేదు, ఉన్నట్టుగా నటింపు. సంఘాల్లో ప్రేమ లేదు, ఉన్నట్టుగా నటింపు. సహోదరుల మధ్యలో ప్రేమ లేదు, ఉన్నట్టుగా నటింపు. ఈ భూమి మీద ఉన్న ఈ కుటుంబాల్లో, ఈ భూమి మీద ఉన్న పట్టణాల్లో, ఇంట్లో ప్రేమ లేదు. మనిషి ఆవేదన చెందుతున్నాడు. చాలామంది, దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? నా కన్నీటి ప్రవాహంతో నా పరుపు కొట్టుకెళ్తుంది. ఎందుకు కొట్టుకెళ్తుంది? అతను కన్నీరు చూసే నాదుడు ఎవరు లేరన్నమాట. అనేక మంది ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు, ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటారు.
ఏదైనా చెప్పుకుందామంటే అర్థం చేసుకునేవారు కనబడరు. వారికున్న బాధను పంచుకుందామంటే సలహా ఇవ్వటం మాని అనేక మంది బాధపరిచే మాటలు పలికేవారు ఎక్కువగా ఉంటారని ఎవరికి తమ ఆవేదన చెప్పుకోరండి. ఈ రాత్రి అట్లాంటి వ్యక్తిగా నీ ఉంటే, ఒంటరిగా కన్నీరు కారుస్తున్నట్లయితే, నీ తలగడి దిండికి, నీ యొక్క రూమ్కి, నీ మంచానికి మాత్రమే నీ కన్నీళ్లు పరిమితమైతే ఈ ప్రేమ లేని లోకములో నీ జీవితం అంతే అనుకోవద్దు. మనం అక్కడికి చేరిన తర్వాత అక్కడికి నిజమైన ప్రేమ ఉంది. ప్రేమకు మూలమైన దేవుడు, ఆయన మన కన్నీటి బాష్ప బిందువులను తుడిచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ పేరుట పాటలు ఉన్నాయి, ప్రేమ పేరుట తంతు ఉంది, కానీ ప్రేమ లేదు. ప్రేమకున్న అర్థం, బిబిలికల్ డెఫినేషన్ ఏంటంటే, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు అగాపే. అగాపే అంటే ఏది చూడకుండా, ఏ అర్హత చూడకుండా, ఏ స్వార్థాన్ని చూసుకోకుండా ఇచ్చే ఒక భావాన్ని ప్రేమ అన్నారు. ఈ రోజున ప్రేమ, డబ్బు ఉంటే ప్రేమ, డబ్బు లేకపోతే ప్రేమ లేదు. అందం ఉంటే ప్రేమ, అందం లేకపోతే ప్రేమ లేదు. బలం ఉంటే ప్రేమ, బలం లేకపోతే ప్రేమ లేదు. ఇలాంటివన్నీ, పదవి ఉంటే ప్రేమ, పదం లేకపోతే ఆ మనిషితో ఏమాత్రం సంబంధం లేదు. కనుక నూతన యెరూషలేములో ప్రేమ ఉంది. కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు. తల్లి వలె ఆదరించే ప్రభు ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన ప్రేమ సన్నిధిలో మనలను పరవశింపజేస్తూ, మనలను ఆనందింపజేస్తూ, మనలను ఎప్పుడు కూడా మంచి తండ్రిగా, గాయము తగలకుండా, గాయము కాకుండా, హృదయానికి గాయం కాకుండా, భౌతికంగా గాయం కాకుండా, బాధ ఏమీ రానియకుండా ప్రేమ కలిగిన ప్రభువు ఆయన ప్రేమతో మనలను బలపరుస్తూ ఉంటాడు. చెప్పండి, ఆ నూతన యెరూషలేములో ఏముంది అనుకున్నాం? చెప్పాలి. నూతన యెరూషలేములో ఏముంది? ప్రేమ ఉంది. ఏముంది? ప్రేమ ఉంది. ఈ రాత్రి సభలకు వచ్చిన మనందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొండలను పెకిలించే విశ్వాసం మనకున్నా, భాషలు మాట్లాడి అర్థం చెప్పే వరమున్నా, మన దేహాన్ని కాల్చబడ్డానికి హతసాక్షిగా మారిపోయే ప్రయత్నం చేసిన ప్రేమ లేకపోతే మనకు విషయం అర్థం కాలేదు. అర్థమైందండి? ప్రేమ లేకపోతే ఏం అర్థం కాలేదు? క్రైస్తవ్యంలో ఉన్న విషయం అర్థం కాలేదు. క్రైస్తవ్యంలో ఉన్న సారం విషయం ఏంటి? ప్రేమ. యేసు ప్రభు అని రాసి ఉన్న చోట ప్రేమ, దయ, క్షమాపణ అని రాస్తారు. తెలియని వాళ్ళు చాలామంది. ఈ రోజున మన జీవితాల్లో ప్రేమ కరువు అవ్వకూడదు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభు చెప్పారు, చివరి దినాల్లో మనుషుల్లో ప్రేమ కరువైపోతుంది. ఈ రాత్రి రక్షణ పొంది దేవుని సన్నిధికి వెళుతూ, దేవునితో నడుస్తూ నీ జీవితంలో ప్రేమ కరువైపోతే సభకు వచ్చి నీ అడుగు, ప్రభువా నిజంగానే ప్రేమలో నేను ఎండిపోయాను, ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నాను, లోపల నాకు ఆ భావజాలం లేదు. నీ పరిశుద్ధాత్ముని ద్వారా నీ ప్రేమను ఈ మొదటి రాత్రి నాలో కుమ్మరించమని అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రేమ మీద పాటలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, ఆచరణ లేదు. కనుక ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో మొదటిగా దేవుని ప్రేమ ఉంది. రెండో మాట చూద్దాం, 16వ వచనం చూడండి. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణము కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. సమము అనే మాటకి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే, ఆల్ ద మెజర్మెంట్స్ ఆఫ్ న్యూ జెరూసలేం ఆర్ ఈక్వల్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. నూతన యెరూషలేము యొక్క కొలతలన్నీ సమానము. పొడుగు వెడల్పు సమానం, ఎత్తు లోతు సమానం. ఈ మాట చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన విషయం ఏంటంటే, పరలోక రాజ్యంలో సమానత్వం ఉంది. ఏముంది చెప్పండి? ఈ లోకంలో ఏమి లేదు. డబ్బు ఉంటే గారులు బూరులు తగిలిస్తారు పక్కన. డబ్బు లేకపోతే కనీసం పేరెట్టి కూడా పిలవరు. ఒరే పుట్టోడు ఇట్రారా. అర్థమైందండి పిలుపు? సమానత్వం లేదు. సంఘాల్లో కూడా నేను ఎప్పుడు కోరుకునేది అదే. సంఘంలో డబ్బున్న వ్యక్తి అయినా, డబ్బు లేని వ్యక్తి అయినా, బలవంతుడైనా, బలహీనుడైనా, ఇచ్చేవాడైనా, ఈయనవాడైనా ఒకే విధంగా ట్రీట్ చేయబడాలి, ఒకే విధంగా సరిచూడబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇచ్చారని గొప్ప కాదు, ఇయ్యలేదని తక్కువ కాదు. ఆ పత్రికల్లో పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ చేత దైవజనుడు పౌలు చెప్పాడు ఏమన్నా తెలుసా? మీరు సంఘమునకు ఉంగరము, బంగారపు ఉంగరము గొలుసు పెట్టుకుని వచ్చే వ్యక్తినేమో ఒకలాగా చూస్తారు, ఏమీ లేని దరిద్రుడిని ఇంకొకలా చూస్తారు. అలా చూడటం మంచిది కాదని పత్రికల్లో మనం చూస్తాం, కళ్ళారా చూస్తాం. సంఘాల్లో సమానత్వం కరువైంది, సమాజంలో సమానత్వం కరువైంది. కులాల పేరిట వేరైపోయారు, డబ్బు పేరిట వేరైపోయారు, జ్ఞానం పేరిట వేరైపోయారు, బలం పేరిట, అధికారం పేరిట వేరైపోయి చిన్న పెద్ద వ్యత్యాసాలు, తారతమ్యాలు చూపిస్తున్నారు. ఈ లోకంలో అంతా తారతమ్యాలే. ఎటు చూసినా ఎక్కడ చూసినా సమానత్వం లేదు. ఈ భూలోకంలో ఎప్పటికీ సమానత్వం రాదు. ఈ లోక వైఖరి అలాంటిది, మానవుని మనస్సు అలాంటిది. అయితే నూతన యెరూషలేములో సమానత్వం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయనకి పెద్దపీట, ఒక ఆయనకి చిన్నపీట లేదు. ఒక ఆయనకు ఒక విధమైన గౌరవం, ఇంకొక ఆయనకి ఇంకో విధమైన గౌరవం లేదు. అందరినీ ఒకే విధంగా చూసే ప్రభు అక్కడ ఉన్నారు. ఈ లోకంలో కులం పేరిట తగ్గించబడి, ధనం పేరిట వెలివేయబడి, నీ బలము నీ అందాన్ని బట్టి త్రోసివేయబడి బాధపడుతున్నావేమో. ఈ లోకములో లోక వైఖరి ఇంతే. నీవు నూతన యెరూషలేము చేరిన తర్వాత అక్కడ సమానత్వాన్ని చూస్తావు. సమానత్వాన్ని నడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 విషయాలు చెప్పాను. నూతన యెరూషలేములో మొదటిగా ఏముంటాయి? ప్రేమ ఉంటుంది. 2 నూతన యెరూషలేములో ఏముంటుంది? సమానత్వం ఉంటుంది. 3వ మాట మనం చూద్దాం. 18వ వచనాన్ని చదువుదాం. 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతమణులతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమును స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. స్ఫటికముతో సమానమైన. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తుందంటే ఇట్ ఈస్ లైక్ ట్రాన్స్పరెంట్ అని రాస్తుంది. 3వ మాట ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, స్పష్టత ఉందండి. ఈ లోకంలో చూడండి, మనుషులతో మాట్లాడండి, లోపల ఒకటి ఉంటుంది, బయటికి చెప్పేది అంటే ఏం లేదు. మనుషుల్లో ట్రాన్స్పరెన్సీ లేదు, స్పష్టత లేదు. అఫీషియల్గా ఉండే ఆస్తి కొంత, అనఫీషియల్గా ఉండే ఆస్తి ట్రాన్స్పరెన్సీ లేదు. ఈ లోకములో లొసుకులు, ఈ లోకములో ముసుగులు, ఈ లోకములో భయంకరమైన తెర వెనక ఆడే నాటకం ఎక్కువ ఉంటుంది. పరలోక రాజ్యంలో అంత చాయిస్ లేదు. అక్కడ మనుషులు మనస్సులు, ఆ యొక్క పట్టణం ఎలా ఉందో స్ఫటికము వలె తేటగా, స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏంట్రా మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడే పోగొడతారు. మీరు మనుషులు చూడండి, ఆడు మంచోడు కాదని అంటారా, మళ్ళీ కనపడగానే వందనాలు చెప్తారు. అది అర్థం కాదు, ఏంటో తెలియదు. స్పష్టత లేని మనుషులు, స్పష్టత లేని లోకం ఇది, ట్రాన్స్పరెన్సీ లేని లోకం ఇది. కానీ యేసు ప్రభు మనకి ఇచ్చే నూతన యెరూషలేము, అక్కడ అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. లెక్కలు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, మనస్సులు స్పష్టంగా తేటగా ఉంటాయి, మనుష్యులు తేటగా ఉంటారు, పట్టణము తేటగా ఉంటుంది. మరుగైనది లేకపోతే ముసుగుతో భద్రపరచబడినది ఏది కూడా అక్కడ ఉండదు. అందుకే ఈ లోకం కంటే మనం ప్రభు మనకి ఇచ్చే నూతన యెరూషలేము మీద మనం మనసు పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బిగ్గరగా చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఆ పట్టణంలో ప్రేమ ఉంది, ఆ పట్టణంలో సమానత్వం ఉంది, ఆ పట్టణంలో స్పష్టత ఉంది. ఆ పట్టణంలో లేనివేంటో చూద్దాం. ఆ పట్టణంలో లేనివి 21వ 22వ వచనాన్ని చూద్దాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయో దానికి దేవాలయమై ఉన్నారు. ఈ భూమి మీద మనుషులుగా బ్రతికేటప్పుడు మన అనుకూలతను బట్టి, మన నడిపింపును బట్టి, మనకున్న వెసులుబాటును బట్టి సంఘాలు ఏర్పాటు చేసుకుంటాం. ఒక ఊరిలో కొన్ని 10 సంఘాలు, 20 సంఘాలు, 30 సంఘాలు, 40 సంఘాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఆదివారము నియామక కూటమి ఉన్న ఆ రోజున తప్పనిసరిగా మందిరానికి వెళతాం. ఈ భూమి మీద ప్రభు మనకి
అనేక మినిస్ట్రీస్ అని, సంఘాలని, భవనాలను దేవుడిచ్చాడు. సార్వత్రిక సంఘాన్ని బలోపేతం చేయడానికి, సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు కలిగిన స్వారూప్యంలోనికి మార్చడానికి, ఆత్మ పూర్ణత, ఆత్మ నడిపింపులోనికి నడవడానికి దేవుడు అనేక మంది సేవకులను లేపి అనేక మినిస్ట్రీస్ని, అనేక సంఘాలని స్థాపింపజేశాడు. ఇంకా పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాబోయే రోజుల్లో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల చర్చిలు లేవాలి. స్తోత్రం చెప్పండి. దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు? దీనికి స్థాపకుడు ఎవరు? దీనికి స్థాపకుడు మనిషి అనుకోండి, ఆయన చచ్చిపోయినప్పుడు ఆగిపోవాలి. ఈ మందిరపు స్థాపకుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, పేతురు, ఈ నా సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలబడనేరు అన్నాడు. అంతే. పాతాళలోకపు ద్వారాలు నిలబడలేనప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, క్రైస్తవ్యాన్ని, క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు ఉపదేశాన్ని లేకుండా చేద్దాం అనుకునే వాళ్ళు ఏమవుతారు చూడండి. 9 లక్షల మందిని చంపాడు హిట్లర్ అనే జర్మనీ వ్యక్తి. అందులో యూదులను చంపాడు 9 లక్షల మందిని. రోమ్ చక్రవర్తి కూడా, అతను కూడా అనేక మందిని క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని తగలబెట్టి చంపాడు. నీరో చక్రవర్తి. ఏమైందో చెప్పనా? హిట్లర్ తన పిస్టల్తో కాల్చుకొని చచ్చిపోయాడు. నీరో కూడా అదే విధంగా చచ్చిపోయాడు. సంఘం మాత్రం ఇప్పుడు అలాగే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఉంటాం, వెళ్ళిపోతాం. ఈ సంఘం మాత్రం ఇలాగే ఉంటుంది. ఈ సంఘాన్ని కదిపే ప్రయత్నం ఎవరైనా చేస్తే ప్రభువు చెప్పారు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువానితో సమానుడు. అనేక సంఘాలు దేవుడు ఇచ్చాడు. ఆయన కాపాడుతాడు. శ్రమలు వస్తాయి, ఏం భయం లేదు. శ్రమలు వచ్చినప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోకి సహాయం చేసిన దేవుడు మనకిని సహాయం చేస్తాడు. హామాను లాంటి వ్యక్తి వచ్చినా, ఇంకా అనేక మంది, టోబియా, సన్బల్ట్ లాంటి వారు వచ్చినా, యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని కాపాడుకోవడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పరలోకం నూతన యెరూషలేములో అక్కడ మందిరం లేదట. ప్రార్థనా మందిరం అని ఏం కనపడదు అక్కడ. మరి మందిరం లేకపోతే మన పరిస్థితి ఏంటంటే, దేవుడే ఆలయమై మనలను కప్పుతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత భాగ్యం అండి. గోడ ఆయనే, నేల ఆయనే, ఎటు చూసినా ఆయనే. ఇప్పుడంటే ఆరాధన చేస్తూ ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాడు కొంతమందికి ఈ ఆరాధన విలువ తెలియదులేండి. ఎటు చూసిన ప్రభువే. నూతన యెరూషలేములో లేనిది మొదటిది ఏంటంటే, అక్కడ ఆలయం లేదు. దేవుడే, గొర్రె పిల్లయే ఆలయమై, ఆయనే సంపూర్ణ ఆలయమై మనలను కప్పుతాడు. ఆయనలో మనం ఉంటాం. ఎంత భాగ్యం అండి. దేవుణ్ణి చూడటం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన స్తుతించటం, ఆయన ముఖ దర్శనం చేసుకుని రావటం కాదు. ఆయనలో మనం ఉండి, ఆయన ఆలయముగా మనలను కప్పి ఉండగా, ఆయనలో మనం ఉండి, మన చుట్టూ ఆయన సన్నిధి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, అప్పుడు మన కష్టానికి తగిన ఫలం దొరుకుద్ది. ఏ కష్టానికి తగిన ఫలం? మన భక్తి జీవితపు కష్టానికి తగిన ఫలం అప్పుడు దొరుకుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 23వ వచనం చూడండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం. ఇక నూతన యెరూషలేములో రాత్రి చంద్రుడు, పగలు సూర్యుడు ఉండడేక. ఈ భూమి మీద మనం మనుషులుగా బ్రతకటానికి రాత్రి చంద్రుడు వస్తాడు, పగలేమో సూర్యుడు ప్రకాశిస్తాడు. సాయంకాలం అయ్యేసరికి అమ్మో రాత్రి అయిపోతుందిరా, మళ్ళీ ఉదయం అయ్యేసరికి తెల్లారిపోతుంది అనే ఆలోచనలు మన మనసులో ఉంటాయి. అక్కడ మొదటిగా అసలు రాత్రి అనే సబ్జెక్టే లేదు, ఎప్పుడూ పగలే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రాత్రి అనే సబ్జెక్టే లేదు, సముద్రం అనే సబ్జెక్టే లేదు. నిరంతరం ఎప్పుడు వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ వెలుగులోనే మనం ఉంటాం. కనుక ఆ పట్టణంలో సూర్యుడైనను చంద్రుడైనను వెలుగునిచ్చుటకు మరి ఏ నక్షత్రములు అవసరం లేదు.
దేవుని ముఖకాంతి, క్రీస్తు దీపమై ఉన్న క్రీస్తు, ఆయన ఆ పట్టణమంతా ప్రకాశిస్తుండగా ఆయన వెలుగులో, ఎవరి వెలుగులో చెప్పండి? సూర్యుడి వెలుగు మంచిది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సూర్యరశ్మి మంచిదే కాదండి? అలా చూస్తారేంటి? సూర్యరశ్మి పెడితే చెట్లు ఫలిస్తాయి లేదా? పొద్దుటే సూర్యుడు బయటకు వచ్చి కనుక సూర్యుడి కిరణాలు మన మీద పడితే ఏమవుద్ది? మన ఒంటికి మంచిది అంటారు. ఇప్పుడు సూర్యకిరణాలు కూడా చెడిపోయినాయి. సూర్యునికి మనకి ఓజోన్ లేయర్ అని ఒక లేయర్ ఉంటుంది. మీలో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సూర్యుని కిరణాలు నేరుగా మన మీద పడకుండా, ఒక మాట చెప్పనండి, సూర్యుని కిరణాలు మంచిదే, నేరుగా పడకూడదు. నేరుగా పడనంతకాలం మంచిదే. ఒకవేళ సూర్యకిరణాలు కనుక నేరుగా పడితే చర్మ వ్యాధులు వస్తాయి. అందుకే ఈ సమ్మర్ సీజన్లో, వేసవకాలంలో మనకి ఎప్పుడు చర్మ వ్యాధులు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుని ప్రకాశం చాలా ఎక్కువ కనబడుతుంటుంది. సూర్యునికి మనకి మధ్యలో ఓజోన్ లేయర్ అని, ఓజోన్ పొర అని ఒక పొర ఉంది. దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, మనిషి కాదు. ఆ కిరణాలు ఆ పొర మీద పడి ఆ పొరలో నుండి కొంచెం నెమ్మది, లేకపోతే మనుషులకి క్షేమాన్ని ఇచ్చే వెలుగును మాత్రం కిందకి పంపిస్తుంది ఆ లేయర్. ఇప్పుడు ఆ లేయర్ ఏమైందో చెప్పనండి. మనం తిరిగే బళ్ళు ఉన్నాయి కదా, కార్లు, ఎప్పుడైతే ఈ స్మోక్ అంతా వెళ్ళి అక్కడ పడుతుందో ఆ పొర చిరిగిపోవటం ప్రారంభించింది. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయిందంట అది. అందుకే తీవ్రమైన ఎండలు మీరు చూడండి, ఇదివరకు ఎప్పుడు లేనంత ఎండలు వస్తున్నాయి ఇప్పుడు. ఈ సూర్యకిరణాలు మంచివి కాదు, ఒకప్పుడు మంచివే, ఓజోన్ పొర ఉంది కాబట్టి. ఇప్పుడు ఓజోన్ పొర పోయి తొలగిపోతుంది కనుక నేరుగా సూర్యుని కిరణాలు మీద పడుతున్నాయి. అవి మనకు మంచిది కాదు. అయితే దేవుని కిరణాలు మన మీద పడితే మనకి ఎంత ఆనందమో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కిరణాలు ఆరోగ్యకరమైన కిరణాలు. మలాకి గ్రంథం చెబుతుంది, ఇదిగో అయితే మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆ నీతి సూర్యుని రెక్కలలో ఆరోగ్యం ఉన్నది, అట్టి ఆరోగ్యం పొందుకున్న వారు క్రొవ్విన దూడ వలె గంతులు వేస్తారని రాయబడి ఉంది. అంటే దేవుని కిరణాల్లో నుండి మనకు ఆరోగ్యం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కిరణాల్లో నుండి మనకి నెమ్మది, సమాధానం దొరుకుతుంది. అందుకే దేవుడి సూర్యుడిని లేకుండా చేసేసి ఆయనే మన మీద ప్రకాశించేటట్లుగా మనకి కృపనిస్తున్నాడు. 2 మాటలు చెప్పాను. అక్కడ ఏం లేదు, దేవాలయం లేదు. ఎందుకు లేదు? దేవుడే మనకు దేవాలయం. అక్కడ ఆలయం ఎందుకు లేదంటే దేవుడే ఆలయమై ఉన్నాడు. 2, అక్కడ సూర్యుడు లేడు ఇంకా. ఎందుకంటే సూర్యకిరణాలు మనకి మంచి కొంతకాలం, కానీ ఇప్పుడు మంచి కాదు. దేవుడు సూర్యుడిని తీసివేశాడు, మరి లేకపోతే వెలుగు ఎలాగంటే దేవుడే వెలుగై మన మీద ప్రకాశిస్తాడు. ఆ వెలుగు మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. సంతోషంగా ఉన్నారు, స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన పట్టణం అండి అది. 3వది, అక్కడ ఏం లేదు. మాట చూసుకుని మనం ముగించుకుందాం. అక్కడ లేనిది 25వ వచనం చూడండి. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. ఈ భూమి మీద దొంగవాడు ఉన్నాడు కాబట్టి. అయితే నూతన యెరూషలేములో అట్లాంటి ప్రస్తావన లేదు. అట్లాంటి వ్యక్తులు ఎవరు అక్కడికి రారు. నీతిని అనుసరించి నిర్దోషమైన మనసు కలిగి దేవుని యథార్థమైన దేవుని చిత్తమును కోరుకొని నీతిని ప్రేమించేవారు మాత్రమే, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే అక్కడికి వస్తారు. కనుక అక్కడ తలుపులు వేసే అవకాశం ఉండదు. ఇంకా చీకటి లేదు, రాత్రి లేదు, తలుపులు వేయరు అక్కడ. కనుక అందులో ఉన్నవి ప్రేమ, 2వది సమానత్వము, 3వది స్పష్టత. అందులో లేనివి దేవాలయములు. ఇక్కడ ఇట్లాంటి ఆలయాలు ఇంకా అక్కడ ఉండవు. దేవుడే ఆలయమే మనల్ని కప్పుతాడు. 2 అందులో లేనిది సూర్యకిరణాలు, ఇంకా సూర్యుడు ఇంకా ఉండడు. ఇంకా దేవుడే మన మీద వెలుగై ప్రకాశిస్తాడు. 3 అక్కడ రాత్రి లేదు, తలుపులు ఉంటాయి కానీ వేసే అవకాశం, దొంగవాడు లేడు, రాత్రి లేదు కనుక తలుపులు ఎప్పుడు వేరు. మారు మనసు పొందరు, పాటలు పాడతానంటారండి. మనకు వాక్యం అవసరం లేదు, మనం వాక్యం చెప్పేస్తాం అందరికీ. మన ప్రవర్తన బట్టి దేవుని నామానికి ఏమొస్తుందో గ్రహించుకోం మనం.
ఇంక అదే లోకం, అదే బ్రతుకు. ఎన్ని సంవత్సరాలైన బ్రతుకు అదే, మనిషి మారతావు కానీ. కనుక అక్కడికి వెళ్ళాలంటే అందరికీ చాయిస్ లేదండి. రెండు రకాల ప్రజలకు మాత్రం చాయిస్ ఉంది. అది జస్ట్ చదవండి, ప్రార్థన చేసుకుందాం. అక్కడికి వెళ్ళడానికి కావలసిన మొదటి అర్హత ఏంటంటే 27వ వచనాన్ని చూద్దాం. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనదైన దాన్ని, అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనా దానిలోనికి ప్రవేశింపడు. ఇప్పుడు ప్రేమ కలిగిన, సమానత్వం కలిగిన, స్పష్టత కలిగిన, దేవుడే ఆలయమై కప్పే, దేవుడే వెలుగై ప్రకాశించే ఆ నూతన యెరూషలేములోనికి, ఆనందకరమైన దేశంలోనికి వెళ్ళాలంటే కావలసిన మొదటి అర్హత ఏంటంటే జీవగ్రంథమందు పేరు రాయబడాలి. జీవగ్రంథమందు పేరు రాయబడాలంటే రక్షణ మారు మనసు పొందిన వారై ఉండాలి. ఈ సభల ద్వారా కొంతమంది మార్పు చెందాలి. త్రాగేవారు త్రాగుడు వదులుకోవాలి, పాపం చేసేవాళ్ళు పాపాన్ని వదులుకోవాలి. అసహ్యమైన దాన్ని, ఇందాక చదువుకున్నాం మనము, నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని ప్రేమించేవారు దాన్ని ఛీ అనుకుని వదిలేసి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి. అందుకొరకు ఈ మీటింగ్స్. ఈ రాత్రి కూటాలకు వచ్చి ఇంకా బీడీలు తాగే అలవాటు నీకుంటే ఈ రాత్రి మానుకుంటే ఆ నూతన యెరూషలేముకి వెళ్తావు. త్రాగుడు మానుకో, పాపం మానుకో, అసభ్యమైన పనులు, అసహ్యమైన పనులు చేసే కార్యక్రమాలను వదులుకో. ఈ రాత్రి మారు మనసు పొంది యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి నీ పాపములన్నిటిని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన అనుగ్రహించి రక్షణ పొందుకుని జీవగ్రంథమందు నీ పేరు నమోదు చేసుకుంటే నీవు కన్ను ముయ్యగానే అక్కడ కన్ను తెరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇంక ఈ రాత్రి అన్నలారా, నాకంటే వయసులో పెద్దవారైతే తల్లులారా, సహోదరులారా, బ్రతుకును మార్చుకోకుండా అనేక సభలకు తిరుగుతూ, అనేక సభలు పెడుతూ మీ పాప జీవితాన్ని మానుకోకుండా ఈ రాత్రి చనిపోతే కనుక ఆరని అగ్నిగుండానికి వెళ్తారు. అక్కడ ఎవరు మనల్ని రక్షించలేరు. ఈ రాత్రి సభల ద్వారా నీ పాపాన్ని, నీ అలవాట్లు వదులుకొని, అసహ్యకరమైన దేవునికి విరుద్ధమైన జీవితాన్ని వదులుకొని, యేసయ్యా నన్ను క్షమించమని కోరుకొని ఆయన అనుగ్రహించి రక్షణ పొందుకుని, బాప్టిజం పొందుకుని నీ బ్రతుకును ప్రభుకు సమర్పించుకుంటే నీ పేరు జీవగ్రంథమందు దేవుడు రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి అర్హత జీవగ్రంథమందు పేరు రాయబడటం అంటే రక్షణ పొందుకోవాలి, పాపాన్ని వదిలి. రెండవ అర్హత అక్కడే రాస్తుంది. ఏమనంటే 7వ వచనాన్ని చూస్తే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై. రెండోది, రక్షణ పొందుకుంటే సరిపోదు, జయ జీవితం కలిగి జీవించాలి. క్రైస్తవులు రెండు రకాలుగా ఉంటారండి. ఒకటి, జయిస్తూ వెళుతూ ఉండేవారు. ఏం జయిస్తున్నాం? గొడవలు జయించడం కాదు. మనకు 3 శత్రువులు ఉన్నారు, సమయం లేదు కాబట్టి చెప్పను. ఒకటి, మన శరీరం మన శత్రువు. మన శరీరం ఎవరు చెప్పండి? పౌలు భక్తుడు అన్నాడు కొరింథీ పత్రికలో, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరమును నలగగొట్టుకుని లోపరుచుకుంటున్నాను. రెండవది, ఇంక ఉండలేను, నా వల్ల కాదు అనుకున్నప్పుడు మంచం ఎక్కటం. మరి అప్పుడు దాకా ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, 2 మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ప్రార్థన చేసుకోరా అన్నాడు. ఎంత అద్భుతమైన తరిపీదులండి. ఇప్పుడు సేవకులకు అలాంటి తరిపీదులు అవసరం లేదు. ఒక పాట వచ్చా, ఒక ముక్క వాక్యం వచ్చా, పాస్టర్. తరిపీదు, శిక్షణ ఇట్లాంటివి ఏం లేదు ఇప్పుడు. తరిపీదు అంటే బైబిల్ స్టడీ, దేవుని బిడ్డల ఆలోచన చేయండి. మన శరీరం మన శత్రువు. అందుకే పౌలు అన్నాడు, ఇతరులకు బోధించిన తర్వాత భ్రష్టుడిని అయిపోతానే నాకు భయం వేస్తుంది, అందుకని నా శరీరం. 2, మన శత్రువు ఎవరంటే సాతాను. పేతురు పత్రికలో ఉంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. వాడు అనకొండ, మృంగుతాడు వాడు సాతాను. ఎప్పుడు మనకు వల వేస్తూ ఉంటాడు, ఎప్పుడు పాపంలోకి లాగే ప్రయత్నం చేస్తుంటాడు. 3, ఈ లోకము మనకు శత్రువు. ఈ లోకంలో ఏముంది చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. రక్షణ పొందుకున్న వాళ్ళు, పాపం మానిన వాళ్ళు, త్రాగుడు మానిన వాళ్ళు, భయంకరమైన పాప జీవితం మానుకుని రక్షణ పొందుకున్న వాళ్ళు ఆనందకరమైన దేశంలో ఉండగలరు.
రక్షణ పొందుకోవడం మాత్రమే కాదు, రక్షణ కాపాడుకుంటూ జై జీవితాన్ని పాపం వచ్చినప్పుడల్లా జయిస్తూ, పాపాన్ని జయిస్తూ, ఆత్మశక్తి చేత, దేవుని యొక్క భక్తి నియమ క్రమం చేత జయించుకుంటూ జై జీవితం కలిగి వెళుతున్న వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారు. పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును. అలా చనిపోవాలి మన ఆకారంలో, భ్రష్టుడిగా చనిపోకూడదు. మన ఆరంభం ఎలా ఉందో ఎవరికి అవసరం లేదు, మనకు కూడా అవసరం లేదు. మన ముగింపు శ్రేష్టంగా ఉండాలి. కనుక జై జీవితం కలిగి మనం కొనసాగుతాం. ఒక మాట ప్రభువుని అడుగుదాం మనం, ప్రభువా నిజముగా ఆ స్వార్థం లేని, స్పష్టత కలిగిన, లొసుగులు లేని, ముసుగులు లేని, ట్రాన్స్పరెన్సీ కలిగిన నూతన ఋషులు నాకు కావాలి. ద్వేషములు, కుళ్ళు, కక్షలు లేని ప్రేమ కలిగిన రాజ్యం నాకు కావాలి. నీ ప్రేమ నాకు కావాలి ప్రభువా. దొంగలు లేని, చీకటి లేని ఆ యొక్క నూతన ఋషులేం నాకు కావాలి ప్రభువా. నీవే ఆలయమై కప్పే ఆ యొక్క మహిమ కలిగిన మందిరం అయిన నీవే నాకు కావాలి. నూతన ఋషులేం ఎంత బాగుంది అనలారా. ఏముంది ఈ లోకంలో? ప్రతి నీచత్వం ఈ లోకంలో ఉంది. ఈ సభలు దేని కొరకంటే ఈ లోకంలో దేవుడు నీకు ఏదో ఇస్తాడని చెప్పడానికి కాదు. నీ కొరకు యేసయ్య, నా కొరకు యేసయ్య నూతన ఋషులు అంటే అందరికీ అవకాశం లేదండి. అర్హులైన వారికి మాత్రమే అవకాశం. ఎవరు అర్హులు? పాపమును వదులుకొని, అలవాట్లు వదులుకొని, నీచమైన జీవితాన్ని వదులుకొని, బ్రతుకును మార్చుకొని, తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని, పాపములను కడుక్కొని రక్షణ పొందుకుంటే జీవ గ్రంథమందు పేరు రాయబడుతుంది. వారికి అర్హత, అందరికీ కాదు. చెల్లి, ఇంకా నువ్వు బాప్టిజం పొందుకోలేదా? తమ్ముడు, నువ్వు ఇంకా బాప్టిజం పొందుకోలేదా? కాలక్షేపం చేసుకుంటున్నావా? వయసు లేదంటున్నావా? మనుషులు ఎలా ఉంటారో అర్థం చేసుకుంటున్నావు అంటే నీకు వయసు వచ్చినట్టే కదా. సెల్ ఫోన్ ఆపరేట్ చేయగలుగుతున్నావు అంటే నీకు వయసు వచ్చినట్టే కదా. ఏది చెడ్డో ఏది మంచో వివేచించుకుంటున్నావు అంటే నీకు వయసు వచ్చినట్టే కదా. కనుక ఇంకా చిన్న పిల్లవాడిని అనుకోకు. నీ యవన జీవితాన్ని ఏ వయసులో ఉన్న మీ జీవితాన్ని ప్రభుకి ఇస్తే మీ పేర్లు జీవ గ్రంథమందు రాస్తారు ప్రభు. అక్కడ నీకు స్థానం దొరుకుతుంది. ఇప్పటికే రక్షణ పొందుకున్నావా? జై జీవితం కలిగి జీవించు. ఓడిపోతున్నావు నీవు. సాతాను లాగుతున్నాడు నేను తోకపట్టి. ఈ సభల ద్వారా పరిశుద్ధాత్మని సహాయం చేత జై జీవితంతో మన మట్టి నూతన ఋషులేమును స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.